ఈ నెల 17న భూపాలపల్లి నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారని, అట్టి పర్యటనను విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. ఆదివారం భూపాలపల్లి మంచూర్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు. మంగళవారం ఉదయం 10 గంటలకు నియోజకవర్గంలోని కొత్తపల్లి గోరి మండలం చెన్నపూర్ గ్రామ శివార్లో 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే వివిధ మండలాల్లో విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారి ప్రోగ్రాం 17 ఉదయం 10 గంటలకు చెన్నాపూరు సబ్స్టేషన్ ప్రారంభం చేసుకొని, అదేవిధంగా నవాబ్పేట, ధర్మరావుపేట, మంజూర్ నగర్ ఈ 3 సబ్స్టేషన్లు కూడా మంజూర్ నగర్ ప్రాంతంలో 18 లేన్ రోడ్కు ఈ యొక్క సబ్స్టేషన్లు ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. వేసిన తర్వాత సింగరేణి జెన్కో అధికారులతో రివ్యూ సమావేశం ఉంటుంది. ఉడతల సబ్స్టేషన్, అదేవిధంగా నైన్పాక సబ్స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. దీని సందర్భంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులకు, ఇండస్ట్రియలిస్టులకు కూడా ఎలాంటి లోటు లేకుండా ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మంజూర్ నగర్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది వేగవంతంగా. ఆ అభివృద్ధి చెందేటువంటి ప్రాంతానికి ఈ సబ్స్టేషన్ 33 kV 11 సబ్స్టేషన్ రావడం వల్ల కరెంటు సమస్య లేకుండా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది. కనుక అదేవిధంగా 163 kV సబ్స్టేషన్స్ కూడా సుమారు ఒక 25 ట్రాన్స్ఫార్మర్స్ను కూడా ఎరెక్షన్ చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా లో వోల్టేజ్ ఎక్కడైనా ఉన్నా ఆ లో వోల్టేజ్ సమస్య తీర్చే కొరకు అధికారులతో రివ్యూ సమావేశం పెట్టి మరి డిప్యూటీ సీఎంతోని మరి భట్టి విక్రమార్క గారితో ఈ నియోజకవర్గంలో ఎలాంటి సమస్య లేకుండా జిల్లా కేంద్రంలో, అదేవిధంగా ప్రతి గ్రామంలో కొరత లేకుండా తీర్చడానికి రివ్యూ సమావేశాలు కూడా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ స్థానికంగా చిన్న చిన్న సమస్యలు కూడా ఆ రివ్యూ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు కానీ, అదేవిధంగా ఇక్కడ సింగరేణిలో భూములు కోల్పోయినటువంటి నిర్వాసితుల సమస్యలు, అదేవిధంగా గ్రామాల్లో సింగరేణి ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజా సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేటువంటి దిశలో ఈ ప్రభుత్వం ఉంటుంది. కనుక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నియోజకవర్గంలోని రైతులకి, ప్రజలకు, అదేవిధంగా అధిక సంఖ్యలో ఇచ్చేసి దాని యొక్క ఫౌండేషన్ తదనంతరం సభ కూడా ఉంటుంది. ఆ సభను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.